హాయ్ హలో నమస్తే, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరి ఈరోజు అధిగమ్ సంబంధించి ఇది లాస్ట్ చాప్టర్. अधिगम के सिद्धांत. सीखने की प्रक्रिया कैसे संपन्न होती है, हम कैसे सीखते हैं. एक बालक गणित के प्रश्नों को हल करना कैसे सीखते हैं. एक लड़की खाना बनाना और कपड़े सीना कैसे सीखते हैं. इन सभी प्रकार के प्रश्न हमारे मन में उत्पन्न होती है. सो इस प्रकार के प्रश्नों को हल करने के लिए मनोवैज्ञानिकों ने अथक प्रयत्न किया है. इससे कुछ मनोवैज्ञानिक सिद्धांतों को उन्होंने जन्म दिया है. उसी को सीखने का सिद्धांत कहा जाता है, अधिगम सिद्धांत कहा जाता है. అర్థమైందండి? వాటిని మనం అభ్యాసన సిద్ధాంతాలు అంటాం. సో ఈ అభ్యాసన సిద్ధాంతాలు ముఖ్యంగా 2 టైప్స్ అండి, 2 రకాలు. ఒకటి ఏంటంటే వ్యవహారవాది సిద్ధాంత్ లేదా సహచరి సిద్ధాంత్. ఇవి కాకుండా మరో రకమైనటువంటి సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే సంజ్ఞానాత్మక एवं సంఘటనాత్మక సిద్ధాంత్. ఆల్రెడీ సంజ్ఞానాత్మక या సంఘటనాత్మక సిద్ధాంతం గురించి ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. సో అందుకోసమే మరలా నేను ఇక్కడ దాని గురించి ప్రస్తావించట్లేదు. సంజ్ఞానాత్మక या సంఘటనాత్మక సిద్ధాంతం మరలా 2 రకాలు ఉంటాయి. ఒకటంటే శాస్త్రీయ సంజ్ఞానాత్మక సిద్ధాంత్, ఆధునిక సంజ్ఞానాత్మక సిద్ధాంత్. శాస్త్రీయ సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో మనకి వర్ధీమరు, కోపక, కోహ్లర్, పియాజే లాంటి వారు వస్తారు. ఆధునిక సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో మనకి బ్రూనర్, బండూరా, వైగోత్స్కీ లాంటి వారు వస్తారు. సో సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో మనకు తెలుసు, మన ఆలోచన, మన వివేచన, జ్ఞాపక శక్తి, నిర్ణయ శక్తి మొదలైనవన్నీ కూడా పరిసరాల ప్రభావం కారణంగా వచ్చేటువంటి మన ప్రవర్తనలో మార్పులు తెలియజేసేదే ఈ సంజ్ఞానాత్మక సిద్ధాంతం. సో ఇప్పుడు సంజ్ఞానాత్మక సిద్ధాంతం కదా మనం చెప్పుకోవాల్సింది వ్యవహారవాది సిద్ధాంతం. వ్యవహారవాది సిద్ధాంత యా సహచరి సిద్ధాంతం. వ్యవహారవాది సిద్ధాంత యా సహచరి. వ్యవహారవాది సిద్ధాంతం అంటే ఏంటి తెలుగులో? ప్రవర్తనా సిద్ధాంతము లేదా సహచరి సిద్ధాంతం అంటే అసోసియేటివ్ థియరీస్. దీన్ని వ్యవహారవాది అంటే బిహేవియరల్ థియరీస్ అంటాం. సహచరి సిద్ధాంతం అంటే సంసర్గ సిద్ధాంతాలు అంటారు తెలుగులో. దీన్ని సంసర్గ సిద్ధాంతాలు అంటారు. ఈ ముఖ్యంగా వ్యవహారవాది సిద్ధాంతం అంటే ఏక్ ఉద్దీపక్ రహతా హై. ఒకటి ఉద్దీపక్ ఉంటుంది, 2 అనుక్రియ. ఉద్దీపక్ అనుక్రియ చాలామందికి ఈ సైకాలజీలో ఈ టర్మ్స్ సరిగా తెలియక ప్రశ్నలు చాలా తప్పు చేస్తూ ఉంటారు. ఉద్దీపక్ అంటే ఏమీ లేదండి, ఆల్రెడీ అంతకుముందు చాలా చెప్పుకున్నాం. చూడండి, ఒక ఇంజెక్షన్ చూసిన వెంటనే, అంటే డాక్టర్ సూది ఇంజెక్షన్ తీసి చూసిన వెంటనే ఒక పిల్లవాడు ఏం చేస్తాడు? అమ్మో నాకు ఇంజెక్షన్ వద్దు అనేసి ప్రతిస్పందిస్తాడు కదా. సో అక్కడ ఇంజెక్షన్ అనేది ఏమవుతుంది? ఉద్దీపక్ అవుతుంది. ఆ పిల్లవాడు నాకు వద్దు అని ప్రతిస్పందించడాన్ని అనుక్రియ అంటాం. దాన్ని అనుక్రియనే ప్రతిక్రియ యా ప్రతిస్పందన అంటాం. అర్థమైందండి? సో మనకి గులాబ్ జామ్ చూడగానే ఏమనిపిస్తుంది? మనకి తినాలనిపిస్తుంది కదా. సో ఆ గులాబ్ జామ్ ఏమవుతుంది? ఉద్దీపక అవుతుంది. తినాలనేటువంటి ఆ భావన మనలో కలిగేటువంటి ప్రతిస్పందన. చీమ చుటుక్కుమని కొట్టగానే ఏమవుతుంది? మన చెయ్యి వెంటనే చీమ ఎక్కడైతే ఆ కుట్టిందో ఆ ప్రదేశానికి వెళ్ళిపోతుంది. అక్కడ చీమ అనేది ఏమవుతుంది? ఉద్దీపక అవుతుంది. మన చెయ్యి అక్కడికి వెళ్ళిపోవడాన్ని ప్రతిస్పందన అవుతుంది. సో ఇలాగ మనకి ఉద్దీపక్ మరియు అనుక్రియ అంటే ఉద్దీపన మరియు ప్రతిస్పందన మధ్య జరిగేటువంటి మార్పులని, మనలో కలిగే ప్రవర్తన మార్పులు తెలియజేసేదే వ్యవహారవాది సిద్ధాంత్. ఇన్ దోనో కో బీచ్ సంబంధ జోడ్తా హై. వ్యవహారవాది సిద్ధాంతం ఏం చేస్తుందంటే ఈ రెండింటి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది, ఈ రెండింటి మధ్య సంబంధాన్ని కుదిస్తుంది, కనెక్షన్. అందువల్ల దీన్ని కనెక్షనిజం థియరీస్ అంటారు, కనెక్షనిస్ట్ థియరీస్ అని కూడా అంటారు. అందువల్ల వీటిని కనెక్షనిస్ట్ థియరీస్ అని కూడా అంటారు. సో ఇన్ దోనో కో బీచ్ సహచర్య స్థాపిత్ కర్తా హై. సహచర్య, इन दोनों के बीच सहचर्य, इन दोनों के बीच संबंध जोड़ता है, इन दोनों के बीच संबंध जोड़ता है, इन दोनों के बीच बंधन, दोनों को बंधन से हमारे व्यवहार में जो परिवर्तन आता है उसी को व्यवहारवादी सिद्धांत या सहचर्य सिद्धांत कहा जाता है. దాన్ని ఏమంటాం? వ్యవహారవాది సిద్ధాంతం లేదా సహచర్య సిద్ధాంతం. ఒకసారి మళ్ళీ చూడండి, ఉద్దీపన ప్రతిక్రియల మధ్య. సో ఉద్దీపన ప్రతిక్రియలు అంటే మీకు అందరికీ తెలుసు, ఉద్దీపన ప్రతిస్పందనల వల్ల కలిగేటువంటి, మనలో కలిగేటువంటి మౌలికమైన మార్పులని తెలియజేసేదే వ్యవహారవాది సిద్ధాంత్ యా సహచరి సిద్ధాంత్. వ్యవహారవాది సిద్ధాంత్ యా సహచరి సిద్ధాంత్. ఇందులో మనకి ముఖ్యంగా తారండాయ్ కా సిద్ధాంత్, స్కిన్నర్ కా సిద్ధాంత్, పౌలవ్ కా సిద్ధాంత్ ఇవి వస్తాయి మనకి. తారండాయ్ కా సిద్ధాంత్, స్కిన్నర్ కా సిద్ధాంత్, పౌలవ్ కా సిద్ధాంత్. సో ఈ సిద్ధాంతాలు ఏంటో ఒక్కొక్కటిగా మనం తెలియజేసుకుందాం. వ్యవహారవాది సిద్ధాంత్లో మొట్టమొదటి సిద్ధాంతం పౌలవ్ కా సిద్ధాంత్.
पावलोव का अनुकूलित अनुक्रिया का सिद्धांत, पावलोव का अनुकूलित अनुक्रिया का सिद्धांत, దీనికి మరో 4 పేర్లు ఉన్నాయి చూడండి. అవేంటి? పావలోవ్ का అనుకూలిत అనుబంధన్ సిద్ధాంత్. ఈ పేర్లు ఎలా వచ్చాయనేది కూడా తెలుసుకుందామండి. పావలోవ్ का అనుకూలిत అనుబంధన్ సిద్ధాంత్. నెక్స్ట్ ఏంటంటే శాస్త్రీయ అనుబంధన్ సిద్ధాంత్. నెక్స్ట్ ఏంటంటే శాస్త్రీయ అనుబంధన్ సిద్ధాంత్. మూడవది సంబద్ధ ప్రత్యావర్తన్ యా సహజ క్రియ ద్వారా సీఖనా. సంబద్ధ ప్రత్యావర్తన్ అంటే ప్రత్యావర్తన్ అంటే ప్రతిక్రియ, అనుక్రియ, ప్రతిస్పందన అనమాట. నెక్స్ట్ పావలోవ్ का క్లాసికల్ అనుబంధన్ సిద్ధాంత్. నెక్స్ట్ పావలోవ్ का క్లాసికల్ అనుబంధన్ సిద్ధాంత్. సో మనకి ఈ అన్నిటిలో కూడా మనకి సాధారణంగా ఒక వర్డ్ కనిపిస్తుంది, అనుబంధన్ సిద్ధాంత్, అనుబంధన్ సిద్ధాంత్, అనుబంధన్ సిద్ధాంత్. ప్రధానంగా ఈ సిద్ధాంతం అనుబంధం మీద ఆధారపడి ఉంది. అనుబంధం అంటే తెలుసుకుందాం. అయితే ముందుగా మనం మరి ఈ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? మనందరికీ తెలుసు, పావలోవ్. ఎవరండి? పావలోవ్. ఈ పావలోవ్ యొక్క పూర్తి పేరు ఏంటి? ఇవాన్ పెట్రోవిచ్. ఇవాన్ పెట్రోవిచ్. ఇవాన్ పెట్రోవిచ్ పావలోవ్. ఇవాన్ పెట్రోవిచ్ పావలోవ్. ఈయన ఏ దేశానికి చెందినటువంటి వాడు? రష్యా దేశానికి చెందినటువంటి వాడు. ఏ దేశానికండి? रूसी. ये मनोवैज्ञानिक है? मनोवैज्ञानिक नहीं है. इतनु సైకాలజిస్ట్ కాదు, ఇతను శరీర ధర్మశాస్త్రి. అంటే ఇతన్ని ఫిజియాలజిస్ట్ అంటారు. ఇతన్ని ఫిజియాలజిస్ట్ అంటారు. ఇతను శరీర ధర్మశాస్త్రి. ఇతను సైకాలజిస్ట్ కాదు, ఇతను శరీర ధర్మశాస్త్రి అంటే ఫిజియాలజిస్ట్. ఇసే అది కూడా జంతు శరీర ధర్మశాస్త్రి. ఎందుకంటే జంతువులపై అనేక ప్రయోగాలు చేశారు కాబట్టి ఇతన్ని జంతు శరీర శాస్త్రి, శరీర ధర్మశాస్త్రి అన్నారు. సో ఈ జంతు శరీర ధర్మ, దీన్ని ఏమంటామండి? ఫిజియాలజిస్ట్. ఓకే, ఈయన ఫిజియాలజిస్ట్, ఈయన సైకాలజిస్ట్ కాదు. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈయన రష్యా దేశానికి చెందినటువంటి వాడు అని చెప్పుకున్నాం కదా. ఈ రష్యా దేశానికి చెందినటువంటి మరొక సైకాలజిస్టులు చెప్పగలమా మన సైకాలజీలో? ఈయన కాకుండా మనకి జైగోర్నిక్ స్మృతిలో చెప్పుకున్నాం మనం. జైగోర్నిక్ అనేటువంటి మహిళా శాస్త్రవేత్త, ఆవిడ కూడా ఏంటంటే రష్యా దేశానికి చెందినదే. అదేవిధంగా మనకి వైగోత్స్కీ కూడా రష్యా దేశానికి చెందినటువంటి వాడే. అయితే ఇతను 2 గ్రంథాలు కూడా రాయడం జరిగిందండి. అదేంటంటే కండిషన్డ్ రిఫ్లెక్స్ ఎక్స్ అండ్ ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. రెండోది ఏంటంటే ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అనేటువంటి క్వశ్చన్ ఇందులో, ఈ ప్రశ్న ఇది ఎవరు రాశారనేసి మనకి 2018 టెట్లో ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. తర్వాత మనకి ఇది అడగవచ్చు నెక్స్ట్ కండిషన్ రిఫ్లెక్సెస్. మనకి ఈజీగా మనం ఈ కండిషన్ రిఫ్లెక్సెస్ తెలియదు కాబట్టి మనకి ఈజీగా ఇలాంటి బిట్ అయితే అడగడం. సో అందువల్ల ఇలాంటి క్వశ్చన్ అడిగారు. ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ ప్రశ్న 2018 టెట్లో ఆల్రెడీ అడగడం జరిగింది. అయితే ఇతను నోబెల్, ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి అవార్డు ఏంటి? నోబెల్ బహుమతి. సో ఇతను ఈ శాస్త్రీయ అనుబంధన్ సిద్ధాంత్ ప్రతిపాదించినందుకు ఇతనికి నోబెల్ పురస్కారం కూడా అందింది. इतना नोबेल पुरस्कार ग्रहीता नोबेल पुरस्कार से इन्होंने सम्मानित किया गया है। ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినందుకు ఇతనికి నోబెల్ అవార్డు కూడా ఇతనికి వచ్చింది। ఏంటంటే ఇతను చెప్పిందంటే స్వాభావిక్ ఉద్దీపక के प्रति स्वाभाविक अनुक्रिया होना सहज बात है। అంటే స్వాభావిక ఉద్దీపన పట్ల స్వాభావిక ప్రతిస్పందన జరగడం అనేది సాధారణ విషయం। అంటే స్వాభావిక ఒక ఉద్దీపన పట్ల ఒక సహజ క్రియ జరగడం అనేది సాధారణమైనటువంటి విషయం, అవును కదా। మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, మనకి పిల్లవాడు ఆ ఇంజెక్షన్ చూసిన వెంటనే ఏడవడం, ఇది ఒక ఉద్దీపన, ఇది సహజ ఉద్దీపన, సహజ క్రియ, సహజ ప్రతిస్పందన। అంటే ఈ ఉద్దీపనకి సహజ ప్రతిస్పందన జరుగుతుంది। అలా కాకుండా अस्वाभाविक उद्दीपन के प्रति स्वाभाविक क्रिया होना ही अनुबंधन है। स्वाभाविक क्रिया होना అంటే అస్వాభావిక ఉద్దీపనకి కూడా సహజ ప్రతిక్రియ అంటే సహజ ప్రతిక్రియ చేయడాన్నే అనుబంధన సిద్ధాంతం అంటాం। ఈ అనుబంధన సిద్ధాంతం అంటే ఏంటి?
అనుబంధన్ అంటే ఏంటి ఇంకా వివరంగా ఇక్కడ మీకు అనుబంధన్ అంటే ఏంటి, అనుబంధన్ సిద్ధాంత్ అంటే ఏంటి తెలియాలి. ముందుగా దాని డెఫినేషన్ ఏంటో తెలుసుకుందాం. ఒక అసహజ ఉద్దీపనకు అంతకు ముందు లేనటువంటి సహజ ప్రతిస్పందన తీసుకురావడమే, సహజ ప్రతిస్పందన తెప్పించడమే ఏమంటామంటే అనుబంధన్ అంటాం. అంటే एक अस्वाभाविक उद्दीपन से सहज अनुक्रिया लाना అంటే ఒక అస్వాభావిక ఉద్దీపన అంటే అసహజ ఉద్దీపన, సహజ అనుక్రియ అంటే సహజ ప్రతిస్పందన. अस्वाभाविक शॉर्टकट रास्ता अस्वाभाविक उद्दीपन से सहज अनुक्रिया लाना, सहज अनुक्रिया लाना ही क्या कहा जाता है, అనుబంధన్ कहा जाता है. దీన్నే అనుబంధన్ అంటాం. సో అందువల్ల దీనికి అనుబంధన్ సిద్ధాంత్ అని పేరు వచ్చింది. చూసారా, అంటే ఒక అస్వాభావిక ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన, ఒక అస్వాభావిక ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన తీసుకురావడం ఏమంటాం, అనుబంధన్ అంటాం. అనుబంధన్ సిద్ధాంత్ అంటే ఏంటంటే చూడండి, అనుబంధన్ సిద్ధాంత్ అంటే ఈ అస్వాభావిక ఉద్దీపనకు సహజ అనుక్రియకు అంటే సహజ ప్రతిస్పందనకు రెండింటి మధ్య కనెక్షన్ ఏర్పాటు చేసి दोनों को बीच साहचर्य स्थापित करके दोनों को बीच संबंध स्थापित करके दोनों को बीच साहचर्य स्थापित करके ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఏర్పాటు చేసి అంటే ఈ రెండింటి మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేసి అస్వాభావిక ఉద్దీపనకు సహజ ఏ విధమైనటువంటి సహజ అనుక్రియ కర్తే అంటే సహజంగా అనుక్రియ చేస్తాడో, ఏ విధంగా ప్రతిస్పందిస్తాడో ఆ విధమైనటువంటి ప్రతిస్పందన ఈ అస్వాభావిక ఉద్దీపనకు కూడా అటువంటి ప్రతిస్పందన తీసుకురావడమే ఏమంటామంటే అనుబంధన్ సిద్ధాంతం అంటాం. అర్థమైందండి? ఒకసారి చూడండి, ఇది అస్వాభావిక ఉద్దీపన్ ఒకటి సహజ అనుక్రియ, అస్వాభావిక ఉద్దీపన్ సహజ అనుక్రియ. ఈ రెండింటి మధ్య ఏం చేస్తుంది, సంబంధాన్ని ఏర్పాటు చేసి ఈ రెండింటి మధ్య సంసర్గం చేసి ఏ విధంగా అయితే దీనివల్ల మీకు ప్రతిస్పందిస్తాడో ఆ విధమైనటువంటి ప్రతిస్పందన ఈ అస్వాభావిక ఉద్దీపనకి కూడా తీసుకురావడమే, అస్వాభావిక ఉద్దీపనకి కూడా ప్రతిస్పందన తీసుకురావడమే అనుక్రియ అంటే ప్రతిస్పందన తీసుకురావడమే ఏమంటామంటే అనుబంధన్ సిద్ధాంతం అంటాం. ఏమంటాం దాన్ని? అనుబంధన్ సిద్ధాంత్ అంటాం. సో దీన్ని ఒక కథ రూపంలో చెప్తే, మా గురువుగారు చెప్పినట్టు ఒక కథ రూపంలో చెప్తే మీకు పర్టికులర్గా క్లియర్గా తెలిసిపోతుంది. ఒక ఊరిలో కొంతమంది బౌద్ధ భిక్షువులు ఉండేవారు. సో ఈ బౌద్ధ భిక్షువులు భిక్షాటన చేసుకుంటూ తమ జీవనాన్ని గడిపేవారు. అందులో ఒక బౌద్ధ భిక్షువుడు ఒక పెద్ద తప్పు చేస్తాడు. సో ఆ తప్పు చేయడం వల్ల మిగతా బౌద్ధ భిక్షుల యొక్క గురువు ఉంటాడు కదా, అతనికి ఒక శిక్ష విధిస్తాడు. నీవు ఈ తప్పు చేయడం వల్ల ఒక 2 నెలలు ఈ భూమి మీద ఫ్రీగా సంచరించడానికి అవకాశం లేదు, అందువల్ల ఒక 2 నెలలు నేలమావిలో ఉండాలి అని ఆయనకి శిక్ష విధిస్తాడు. నేలమావి అంటే అండర్ గ్రౌండ్లో ఉండాలనేసి. సో ఆ విధంగా 2 నెలలు అండర్ గ్రౌండ్లో ఉంటాడు. ఉండేటప్పుడు ఏంటంటే బౌద్ధ భిక్షువులు భిక్షాటన చేసేటువంటి ఆహారంలో కొంత ఆహారాన్ని, మరి అతను బతికుండాలి కదా, ఆహారాన్ని అతనికి రెగ్యులర్గా పంపిస్తూ ఉండేవారు. ఇలా బౌద్ధ భిక్షువులు కొంత ఆహారాన్ని రెగ్యులర్గా పంపించేటప్పుడు ఏం జరిగిందంటే ఆ అండర్ గ్రౌండ్లో ఇతనితో పాటు అంటే ఈ బౌద్ధ భిక్షుడితో పాటు 2 పిల్లులు కూడా ఉండేవి. సో ఈ పిల్లులు ఏం చేసాయంటే ఆహారాన్ని తనకు అందకుండానే ముందుగానే తినేసేవి. సో అలా తినేయడం వల్ల ఇతనికి ఆహారం అందేది కాదు, చాలా ఇబ్బంది పడేవాడు. ఏం చేయాలా అని కొన్ని రోజులు ఆలోచించిన తర్వాత అతనికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే ఏం చేశాడంటే ఒకసారి ఆహారం వచ్చిన వెంటనే ఈ పిల్లులు వచ్చాయి కదా, ఈ పిల్లులు రెండింటినీ కూడా క్యాచ్ చేశాడు, రెండింటినీ కూడా పట్టుకొని ఏం చేశాడంటే రెండింటినీ కూడా తాడుతో కట్టేసి ఒక కర్రకి దాన్ని ఒక కర్రకి దీన్ని ఒక కర్రకి కట్టేసి ఏం చేశాడంటే అని దగ్గాడు. తెలుగులో రాస్తాను, దగ్గడం ప్లస్ దగ్గి ఒక దెబ్బ వేసాడు. దగ్గడం దెబ్బ వేయడం, ఆ బాధతో విలవిల్లాడడం. దగ్గడం దెబ్బ వేయడం, అని దగ్గడం ఒక దెబ్బ వేయడం, అని దగ్గడం ఒక దెబ్బ వేయడం, అని దగ్గడం ఒక దెబ్బ వేయడం. సో ఆ విధంగా 1 లేదా 2 రోజులు చేశాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది,
దెబ్బ వేయడం అంటే సహజ ఏంటి సహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన. సహజ ఇది దెబ్బ వేయడం అనేది ఏంటి సహజ ఉద్దీపన కదా, సహజ ఉద్దీపనకి సహజ ప్రతిస్పందన. బాధపడడం అనేది సహజ ప్రతిస్పందన. అంటే అలా చేసిన తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తర్వాత ఏం జరిగిందంటే ఆ సాయంత్రం ఆ తర్వాత ఉదయం ఆ పిల్లలన్నింటినీ కూడా విడిచిపెట్టేసిన తర్వాత ఆహారం వచ్చింది. ఆహారం రాగానే ఏం జరిగిందంటే మళ్ళీ మామూలుగానే ఈ 2 పిల్లలు కూడా ఆహారం మీదకి ఉరకగానే ఏం జరిగిందంటే దగ్గాడు అంతే. ఆ పిల్లలు 2 భయంతో బెక్కసిచ్చిపోయి పారిపోయాయి. సో మళ్ళా కొంత సమయానికి మళ్ళీ ఇతను లేడు కదా అని ఆహారం మీద ఉరకడానికి ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ దగ్గితే ఆ 2 కూడా పారిపోయాయి. సాధారణంగా పిల్లలు ఎప్పుడైనా దగ్గితే భయపడతాయా? భయపడవు. కానీ దగ్గుకి కూడా భయపడేటట్లు చేశాయి. ఈ దగ్గుకి భయపడేటట్లు చేయడాన్నే దాన్ని ఏమంటాం అస్వాభావిక్ ఉద్దీపక్. అస్వాభావిక ఉద్దీపనకి సహజ ప్రతిస్పందన. ఇక్కడ ఏంటంటే ఈ దెబ్బ అనేది ఏంటి సహజ ఉద్దీపక్ ఇక సహజ ప్రతిస్పందన. దీన్ని ఏమంటారు సహజ బాధపడడం అనేది సహజ ప్రతిస్పందన. అలా కాకుండా ఈ రెండింటికి మధ్య సంసర్గ చేసి అంటే సహచర్య స్థాపన కరికే ఈ దగ్గుకి దగ్గు అనేది ఏంటి అస్వాభావిక ఉద్దీపక్. ఈ దగ్గుకి భయపడేటట్లు చేయడాన్నే ఏమంటాం అనుబంధన్ సిద్ధాంతం అంటాం. అర్థమైంది కదండి అంటే ఈ రెండింటి మధ్య ఈ దగ్గుకి మరియు దెబ్బకి ఈ రెండింటి మధ్య ఏం జరిగింది సంసర్గం చెందింది, ఈ రెండింటి మధ్య సంబంధాన్ని చెరింది. సో తర్వాత ఈ దగ్గడం వల్ల పిల్లి భయపడి పారిపోవడం జరిగింది. అంటే దగ్గడం అనేది ఇక్కడ అస్వాభావిక క్రియ అయింది, అస్వాభావిక ఉద్దీపన అయింది. అస్వాభావిక ఉద్దీపనకు సహజ క్రియ లాయా గయా హై. దాన్ని ఏమంటాం అంటే అనుబంధన్ సిద్ధాంతం అంటాం. ఇప్పుడు పావ్లోవ్ యొక్క ప్రయోగం చూద్దాం. సో పావ్లోవ్ దేని మీద ప్రయోగం చేశాడు మనందరికీ తెలుసు, మనందరం కూడా ట్రైనింగ్లో నేర్చుకున్నాం. కుత్తే పర్ పావ్లోవ్ నే ప్రయోగ కియా హై. అయితే దీనికంటే ముందు మనం ఇవి తెలుసుకోవాలి. ఇవేంటి భోజన్ అంటే ఆహారం ఏమవుతుంది ఇక్కడ స్వాభావిక ఉద్దీపక అవుతుంది. అంటే స్వాభావిక్ సహజ ఉద్దీపన. సో ఇంగ్లీష్లో ఏమంటాం అన్కండిషన్ స్టిమ్యులస్ అంటాం. అన్కండిషన్ స్టిమ్యులస్ చూడండి ఒకసారి. కండిషన్డ్ అంటే అసహజ అస్వాభావిక్. కండిషన్ అంటే ఏంటి అసహజ అస్వాభావిక్. అన్కండిషన్ అంటే సహజ స్వాభావిక్. అన్కండిషన్ అంటే కండిషన్ లేనిది కదా, సహజ స్వాభావిక్ అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ గంటి ఏమవుతుంది ఇక్కడ అసహజ అవుతుంది కదా, అస్వాభావిక్ ఉద్దీపక్ అంటే కండిషన్ స్టిమ్యులస్. తర్వాత మనకి భోజన్ కో దేఖ్కర్ లార్ టపక్నా లార్ బహనా అంటే సహజ ప్రతిక్రియ. అంటే సహజ ఉద్దీపనకి సహజ ప్రతిక్రియ జరుగుతుంది కదా, కాబట్టి ఏమవుతుంది స్వాభావిక ప్రతిక్రియ అవుతుంది. అన్కండిషన్ రెస్పాన్స్ సహజ ప్రతిక్రియ అవుతుంది. తర్వాత మనకి తర్వాత చివరిగా గంటను చూసి లార్ టపక్నే లగా అంటే గంటను చూసి ఈ లాలాజలం అనేది వచ్చింది. అది అవుతున్నప్పుడు అస్వాభావిక ప్రతిక్రియ అవుతుంది, అంటే కండిషన్ రెస్పాండ్ అవుతుంది. సో లార్ టపక్నా యహా క్యా హై కండిషన్ రెస్పాన్స్. అంటే గంటను చూసి లార్ టపక్నా క్యా హోతా హై కండిషన్ రెస్పాన్స్ అంటే అస్వాభావిక ప్రతిక్రియ అవుతుంది. ఇప్పుడు పావ్లోవ్ చేసినటువంటి ప్రయోగం చూద్దాం. 3 దశలండి. పహలీ దశ 3 దశల్లో పావ్లోవ్ యొక్క ప్రయోగం జరిగింది. ముందు ఏం జరిగింది భోజన్ दिखाने से क्या हुआ कुत्ते के मुंह में लार बहने लगा. सो लार टपकना लार बहना. సో లార్ బహనా భోజనం అనేది ఏమవుతుంది ఇక్కడ స్వాభావిక కండిషన్ స్వాభావిक उद्दीपक को देखकर स्वाभाविक प्रतिक्रिया होने लगा. అంటే స్వాభావిక ప్రతిక్రియ లేదా అనుక్రియ ఏమని అనొచ్చు. సో తర్వాత ఏం జరిగింది ఘంటీకో దికాయ అంటే గంటని మోగించడం జరిగింది. గంటను మోగించినప్పుడు దెర్ ఈజ్ నో రెస్పాన్స్, కుచ్ భీ ప్రతిక్రియ నహీ హై, దెర్ ఈజ్ నో రెస్పాన్స్. సో గంటను చూపించినప్పుడు ఇక్కడ ఎటువంటి ప్రతిక్రియ లేదు, తటస్థ స్థితి ఉంది, కుక్క అక్కడ తటస్థంగా ఉంది, నో రెస్పాన్స్. ఓకే घंटा कोई भी प्रतिक्रिया नहीं है, कोई भी अनुक्रिया नहीं है यहाँ पहली दशा में. సో రెండో దశలో ఏం జరిగిందంటే ఇక్కడ రెండో దశలో ఏం జరిగింది पहली घंटी को बजाकर क्या किया भोजन रखा यानी आहार रखा भोजन रखा. तब क्या हुआ लार टपकने लगा.
लार बहने लगा, यानी घंटी को बजाकर భోజనం దియా అంటే గంటను మోగించి భోజనం చూపించడం జరిగింది. దేనికి కుక్కకి గంటను మోగించి భోజనం అనేది కుక్కకి పెట్టడం జరిగింది. ఇక్కడ కుక్క మీకు డయాగ్రామ్లో మీకు ఇక్కడ చూడండి. సో కుక్కని ఏం చేయడం జరిగింది, కుక్కని రెండు చట్రాల మధ్య రెండు కొయ్యల మధ్య కుక్కని పెట్టి ఆ కుక్క దవడలకి ట్యూబ్ని కనెక్ట్ చేయడం జరిగింది ఒక బౌల్లో. సో ఆ బౌల్లో వచ్చేటువంటి లాలాజలాన్ని, ఆ బౌల్లో వచ్చేటువంటి లార్ని దాన్ని పరిశీలించడం జరిగింది. అంటే ఆహారం పెట్టినప్పుడు ఎంత లాలాజలం వచ్చింది, గంటను మోగించినప్పుడు ఎంత లాలాజలం వచ్చింది అనేది పరిశీలించడం జరిగిందనమాట. ఇక్కడ ఏం జరిగింది చూడండి, గంటను మోగించాడు, భోజనం పెట్టాడు, గంటను మోగించాడు, భోజనం చూపించాడు, గంటను మోగించాడు, భోజనం చూపించాడు. సో ఈ భోజనం ఇక్కడ ఏమవుతుంది, గంట అనేది ఏమవుతుంది, ఇక్కడ घंटी क्या हुआ, अस्वाभाविक क्या उद्दीपक, अस्वाभाविक उद्दीपक होता है यहाँ. ఈ భోజనం అనేది స్వాభావిక ప్రతిక్రియ, స్వాభావిక ఉద్దీపక్. భోజనం అనేది ఇక్కడ స్వాభావిక ఉద్దీపక అవుతుంది, ఇది గంట అనేది अस्वाभाविक उद्दीपक అవుతుంది. సో స్వాభావిक उद्दीपक को देखकर प्रतिक्रिया होने लगा कि इस स्वाभाविक प्रतिक्रिया होगा, స్వాభావిక ప్రతిక్రియ అవుతుంది. అంటే భోజనాన్ని చూసి లాలాజలం వచ్చింది కాబట్టి ఇక్కడ సహజ ప్రతిక్రియ అవుతుంది. అర్థమైందండి, భోజనాన్ని చూసి లార్ అంటే లాలాజలం వచ్చింది కాబట్టి ఇది సహజ ప్రతిక్రియ అవుతుంది. అర్థమైందండి. సో ఈ విధంగా ఇక్కడ ఏం జరిగిందంటే ఈ రెండింటికి మధ్య ఏం జరిగింది, కనెక్షన్ ఏర్పాటు చేసింది, సంబంధ్ జోడా గయా హై, दोनों को बीच సంబంధ్ జోడా గయా, दोनों को बीच సహచరీ కియా గయా హై. ఏంటి, గంటను మోగించడం, భోజనాన్ని పెట్టడం, గంటను మోగించడం, భోజనాన్ని చూపించడం, గంటను మోగించడం, భోజనాన్ని చూపించడం. అలా చూపిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది, కుక్క నోట్లో నుంచి లాలాజలం అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా చేసిన తర్వాత చివరిగా మూడో దశలో ఏం జరిగింది, మూడో దశలో తీసరి దశామే కేవల్ घंटी को बजाया, కేవలం గంటను మాత్రమే ఇక్కడ మోగించడం జరిగింది. ఈ గంట అనేది ఏంటి, అస్వాభావిక్ ఉద్దీపక్, దీనిది అస్వాభావిక్ ఉద్దీపక్, కండిషన్ స్టిమ్యులస్ అస్వాభావిక్ ఉద్దీపక్. ఈ గంటను మోగించగానే లార్ టపకనే లగా, లార్ బహనే లగా. సో అసహజ ఉద్దీపకనకి ప్రతిస్పందన కూడా ఏమవుతుంది, అసహజ రెస్పాన్స్ అవుతుంది, కండిషన్ రెస్పాన్స్ అవుతుంది. అర్థమైందండి. గంటను చూసి లార్ టపకన, చివరిగా ఈ దశలో ఏమైంది, చివరిగా గంటను మోగించడం ద్వారా ఈ లాలాజలం వచ్చింది, దాన్ని ఏమంటాం, కండిషన్ రెస్పాన్స్ అవుతుంది, కండిషన్ రెస్పాన్స్. అర్థమైంది కదండి. చూడండి ఒక్కసారి మళ్ళా చెప్పుకుందాం. భోజనం అనేది ఏమవుతుందండి, సహజ ఉద్దీపన అంటే అన్కండిషన్ స్టిమ్యులస్, సహజ ఉద్దీపన అంటే భోజనం అనేది సహజ ఉద్దీపన కాబట్టి ఇక్కడ ప్రతిక్రియ అనేది ఇక్కడ సహజ ప్రతిస్పందన అవుతుంది. అంటే లార్ టపకన అనేది సహజ ప్రతిక్రియ అవుతుంది, అంటే సహజ ప్రతిస్పందన, లార్ బహన భోజనం కో దేక్కర్. ఈ మొదటి దశలో ఈ తర్వాత ఏం చేయడం జరిగింది, మొదటి దశలోనే గంటను మోగించడం జరిగింది, గంటను మోగించి కుక్కను ఇక్కడ పెట్టడం జరిగింది, గంటను మోగించాడు. సో ఎటువంటి రెస్పాన్స్ లేదు గంటను మోగించడం. సో మొదటి దశ అయిపోయింది కదా. సో రెండో దశలో ఏం జరిగింది, గంటను మోగించాడు, భోజనాన్ని చూపించాడు, ఇక్కడ గంట ఏమవుతుంది, అస్వాభావిక్ ఉద్దీపక్ కండిషన్ స్టిమ్యులస్. ఈ గంటను మోగించి దానికి భోజనాన్ని జోడించడం జరిగింది, అంటే రెండింటిని సంధానం చేయడం జరిగింది. గంటను మోగించడం, భోజనం చూపించడం, గంటను మోగించడం, భోజనం పెట్టడం. ఇలా చేయడం వల్ల ఈ రెండింటి మధ్య ఏమైంది, సంధానం ఏర్పడింది, ఈ రెండింటి మధ్య సంసర్గం ఏర్పడి లా టపక్నే లాగా. ఇక్కడ భోజనం అనేది సహజ ఉద్దీపనం కాబట్టి ఇక్కడ సహజ ప్రతిక్రియ అవుతుంది. ఇది కూడా సహజని ఏమంటాం, న్యాచురల్ రెస్పాన్స్ అని కూడా అంటాం, లేదా అన్కండిషన్ రెస్పాన్స్ అని కూడా అంటాం. చివరగా ఈ సంధానం ఏర్పడి మూడో దశలో ఏం జరిగింది, కేవలం గంటను మోగించగానే కుక్క నోట్లోంచి లాలాజలం అనేది ఊరడం మొదలైంది. గంట అనేది అస్వాభావిక ఉద్దీపక్, ఇక్కడ అస్వాభావిక ఉద్దీపకకి ఆ ప్రతిస్పందన జరిగింది కాబట్టి దీన్ని కూడా ఏమంటాం అంటే కండిషన్ రెస్పాన్స్, అస్వాభావిక ప్రతిక్రియ అవుతుంది. అర్థమైందండి. సో ఈ విధంగా పావ్లోవ్ తన ప్రయోగాన్ని చేయడం జరిగింది.